నమస్కారం వార్తలకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జగన్ ముద్దు రోజా వద్దు అవినీతి అక్రమాలను పెంచి పోషిస్తున్న రోజాకు మళ్ళీ టికెట్ ఇస్తే ఓడిస్తాం రోజాపై తిరుగుబాటు చేసిన నగర నియోజకవర్గ వైకాపా నేతలు గ్రామ సర్పంచులకు గ్రామాలకు రావాల్సిన నిధులను ఎవరికి ఎప్పుడు ఎందుకు మళ్లించారో ప్రజలకు తెలపాలి సీఎంను అధికారంలో దించడమే మా ప్రథమ లక్ష్యం పేర్కొన్న పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేందర్ బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో నేటి నాయకుల కారణంగా బీసీలు దగా పడుతున్నారు ఆరోపించిన టీడీపీ గాండ్ల మాజీ డైరెక్టర్ రుద్రగోపి తిరుపతి లోక్సభకు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి విజయ్ కుమార్ ఐఏఎస్ పోటీ వెల్లడించిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ ఇక వార్తల్లోని వివరాలు నగరిలో మంత్రి రోజాకు టికెట్ ఇవ్వొద్దని రోజాపై నగర నియోజకవర్గ వైకాపా నేతలు తిరుగుబాటు చేశారు మంత్రి రోజా వద్దు జగన్ ముద్దు అంటూ ప్లకార్డుల ప్రదర్శన చేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ మంత్రి రోజా గెలుపు కోసం మహానిశలు కృషి చేశామని తమని పక్కన పెట్టి తన సోదరులకు కుటుంబ సభ్యులకు మాత్రమే ఆమె అందుబాటులో ఉంటూ అన్ని పనులు చేస్తున్నారని నాయకులకు స్థానిక ప్రజలకు ఏ చిన్న పని చేసుకోవాలన్నా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు రోజాకు సంపద డబ్బు కుటుంబ సంతోషమే తప్ప నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం కృషి చేయడం లేదని ఆరోపించారు 2014 నుంచి 2019 వరకు ఆమె గెలుపు కోసం కృషి చేసిన తమకు తీవ్ర నష్టం కలిగించారని విమర్శించారు వైసీపీ అధినేత జగన్ అంటే ఇష్టమని రోజా తమకు వద్దని కరాఖండిగా తెలిపారు ఈసారి ఎన్నికలలో రోజాకు సీటు కేటాయిస్తే స్థానిక వైసీపీ నాయకులు పనిచేయమని ప్రకటించారు నగర నియోజకవర్గంలో ఏ గ్రామ పంచాయతీలోనూ సరైన అభివృద్ధి జరగలేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మేము ఈరోజు నగర నియోజకవర్గంలో రోజా బాధితులం రోజా అక్రమ సంపాదన రోజా కుటుంబ పాలన వలన ఈరోజు ప్రజలు చాలా విసిగిపోయి ఉన్నారు ఇకపోతే 2012 నుండి రాజశేఖర రెడ్డి మరణానంతరం మేము వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి పార్టీ కోసం చాలా కష్టపడే వాళ్ళం మేమందరం కూడా ఈరోజు మేమే కాదు ఇంకా ఎంతోమంది ఉన్నారు ఆ విధంగా కష్టపడిన మాకు అధికారం వచ్చిన తర్వాత మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురిచేశారు మా పంచాయతీలో కానీ మండలంలో కానీ డెవలప్మెంట్ని అడ్డుకున్నారు కావున రోజా వద్దు జగనన్న ముద్దు ఇది మా మాట ఒకటే కాదు వైఎస్ఆర్ పార్టీకి 2012 నుంచి కష్టపడిన వాళ్ళు ప్రతి ఒక్కరూ చెప్తున్న మాట ఇది ఇకపోతే ఈరోజు రోజాతో ఉన్నవారంతా గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చి జాయిన్ అయిన వాళ్ళే మొదటి నుంచి కష్టపడిన వాళ్ళు ఎవరు లేరు వాళ్ళందరినీ రోజా దూరం చేసుకునింది కాకపోతే సినిమా గ్లామర్తో సినిమా డైలాగులు కొట్టుకొని నేను అంత చేసినా ఇంత చేసినా నేను పోజులు ఇచ్చుకొని ప్రచారం చేసుకుంటా ఉన్నది తప్పితే గడప ప్రోగ్రాంలు వచ్చినారండి మా పంచాయతీలో ఒక్క పని కూడా చేయలేదు మా పంచాయతీలో ఎలక్షన్ లేదు స్టే తెచ్చుకున్నారు కానీ ఇప్పటి వరకు మా పంచాయతీ నిధులు ఏమైనాయో మాకు తెలియదు గ్రామ సభలు పెట్టడం లేదు ఒక్క పని మా గ్రామ పంచాయతీకి ఇంతవరకు ఈ 5 ఏళ్లలో కష్టపడి పనిచేసిన దానికి మా ఫస్ట్ బూత్ సెకండ్ బూత్ నగరి కాన్స్టిట్యూషన్లో 270 ఓట్ల మెజారిటీ 1000 ఓట్లకు గాను మాకు ఒక్క పని అభివృద్ధి పని జరగాలి మా గ్రామ పంచాయతీలో ఇది మీరు సభాముఖంగా వచ్చినప్పుడు నేను చూపిస్తాను అప్పుడెట్టున్నది ఇప్పుడెట్టున్నది అట్లే ఉంది ఇవన్నీ కూడా కార్యకర్తల్లో జనాల్లో ప్రజల్లో కూడా చాలా ఆమెకు వ్యతిరేకత ఉందని మేము మీ పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నామండి తిరుమల అన్నమయ భవనంలో సోమవారం టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది ఇందులో పలు ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు స్విమ్స్ ఆసుపత్రిలో 479 నర్సుల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది టీటీడీ విద్యా సంస్థలో ఎలాంటి సిఫార్సు లేకుండా హాస్టల్ వసతి కల్పించేలా ఏర్పాట్లు చేసింది నూతన హాస్టల్ భవన నిర్మాణాలకు పాలక మండలి ఆమోదం తెలిపింది
2014 ఏడాదిని కటాఫ్ ఇయర్గా పరిగణలోకి తీసుకుని టీటీడీ పరిధిలో ఉన్న ఉద్యోగులకు కూడా జీవో వర్తించేలా చేయాలని ప్రభుత్వాన్ని కోరేందుకు తీర్మానం చేసింది. 1.88 కోట్లతో పీఏసీ అభివృద్ధి పనులకు నిధులను కేటాయించింది. 1.50 కోట్లతో మిగిలిన ఔటర్ ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 14 కోట్లతో ఉద్యోగస్తుల వసతి సముదాయాల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి, పార్థసారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి బంగారు ఆభరణాలకు, బంగారు పూతకు ఆమోదం తెలిపింది. టీటీడీ ఐటీ సేవల కోసం, టెక్ రీప్లేస్మెంట్ కోసం 5 ఏళ్ల పాటు నిర్వహణ కోసం 12 కోట్ల నిధులు కేటాయించింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా టీటీడీ ఆధ్వర్యంలో ఉన్న ఆలయాల్లో అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపింది. ఘాట్ రోడ్లో మరణించిన నరసింహ కుటుంబానికి 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. నో ఫ్లయింగ్ జోన్గా తిరుమలను ఇచ్చే పరిస్థితి లేదని సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీకి తేల్చి చెప్పింది. తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయంలోని భాష్యకారుల సన్నిధిలోని మకర తోరణానికి, పార్థసారథి స్వామి, కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి తిరువాభరణాలకు బంగారు పూత పూసేందుకు ఆమోదం తెలపటం జరిగింది. టీటీడీ ఐటీ సేవల కోసమని టైర్ 3 డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఉన్నాయి. ఐటీ స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ప్రక్రియలో భాగంగా ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి టెక్ రీప్లేస్మెంట్ చేయాలి. ఇందులో భాగంగా 5 ఏళ్ల పాటు డేటా సెంటర్ల మెయింటెనెన్స్ కోసమని 12 కోట్ల రూపాయలని మంజూరు చేయుటకు ఆమోదం తెలపడం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో 15 చారిత్రాత్మక పురాతన ఆలయాలు, 13 టీటీడీ నిర్మించిన ఆలయాలు, 22 టీటీడీ అధీనంలోకి వచ్చినటువంటి ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలలో అవసరమైనటువంటి అభివృద్ధి పనులను శ్రీవాణి ట్రస్టు నిధుల ద్వారా చేపట్టేందుకు పాలనా అనుమతిని ఇవ్వటం జరిగింది. స్పందన కార్యక్రమంలో వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించి ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అధికారులకు సూచించారు. సోమవారం నిర్వహించిన జిల్లా కలెక్టరేట్ స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి అర్జీలు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ స్వీకరించారు. కలెక్టర్తో పాటు డిఆర్ఓ పెంచల్ కిషోర్, ఎస్డీసీలు భాస్కర్ నాయుడు, చంద్రశేఖర్ రెడ్డి, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ రామ్మోహన్, కేఆర్ఆర్సీ, ఎస్టీసీ దేవేందర్ రెడ్డిలు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పిలుపులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచులకు గ్రామాలకు రావాల్సిన నిధులను ఎవరికి, ఎప్పుడు, ఎందుకు మళ్లించారో ప్రజలకు తెలపాలంటూ నినాదాలు చేస్తూ సీఎంను అధికారంలో నుంచి దించడమే మా ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేందర్ తెలిపారు. 2 నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో రాష్ట్ర వైఖరికి నిరసనగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి తాము తీవ్రంగా కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని అన్ని పార్టీలకు, వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, సిపిఐ, సిపిఎం సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జడ్పీటీలకు పిలుపునిచ్చారు. మీ సిద్ధం అనే సిద్ధాంతం మీకు నిజంగా మీరు మంచి ఉద్దేశంతో పెట్టుంటే మా పంచాయతీల చర్చలకు మీరు సిద్ధమా అని అడుగుతున్నాం. నేను కలగన్నానన్నావు. ఏ విధంగా కలగన్నావు? డాక్టర్ అంబేద్కర్ గారు రాసించిన రాజ్యాంగాన్ని 73, 74 రాజ్యాంగాన్ని తొంగలో తొక్కడానికి కలగన్నారా? లేదా పంచాయతీరాజ్ వ్యవస్థని శాశ్వతంగా నిర్వీర్యం చేసి భూస్థాపన చేయడానికి కలగన్నారా? లేదా పంచాయతీల డబ్బులతోనే నిధులు ఇస్తామని కలగన్నారా? మళ్లీ గెలిచి ఎవరిని కొంపలు కొలుద్దామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ దశకి తీసుకెళ్లాలని మీరు దురుద్దేశంతో ఇలాంటి చెత్త డైలాగులు బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారని చేస్తున్నాం. ముఖ్యంగా మేము సీఎం గారిని కోరేది ఒకటి, ఎప్పటికైనా ఎన్నో మంది ముఖ్యమంత్రులు చూశారు ఈ పంచాయతీరాజ్ ఛాంబర్ ద్వారా. కనీసం ఒక్కరోజు కూడా మీరు చర్చలకు పిలవలేదంటే మీకు నిజంగా సిగ్గులేదు, మీ సిద్ధాంతానికి సిగ్గులేదు, మీ మాటలకు సిగ్గులేదు. మీరు చేస్తున్నట్టు నినాదాలు కూడా ఇంటే నవ్వొస్తుంది. ఈ రోజుల్లో గ్రామాల్లో అధ్వాన్నమైనటువంటి పరిస్థితులు, గ్రామీణ ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. కారణం ఏంటంటే ఈ 12,918 గ్రామ పంచాయతీల్లో కూడా నివసిస్తున్న 3,50,00,000 మంది గ్రామీణ ప్రజానికానికి మౌలికమైన ప్రాథమిక సౌకర్యాలు, త్రాగునీరు, రోడ్లు, డ్రైనేజ్, శానిటేషన్, లైటింగ్ ఇవి లేకపోగా
ఉపాధి లేదు ఆ ప్రజలకి. ఉపాధి హామీ పథకాన్ని సోమవారం తిరుపతిలో జై భారత్ నేషనల్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఉమ్మడి ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. జై భారత్ నేషనల్ పార్టీ, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ, ఆల్ తెలుగు ప్రజా పార్టీ ఉమ్మడి సమావేశం సోమవారం తిరుపతిలో జరిగింది. ఈ సమావేశంలో పొత్తులపై చర్చించారు. అనంతరం జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తిరుపతి లోక్సభకు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ పోటీ చేస్తారని ప్రకటించారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏకపక్షంగా ఉందని, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని దుయ్యబట్టారు. ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలలో ప్రజల భాగస్వామ్యం లేదని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అట్టడుగున ఉన్నవారి అభ్యున్నతిపై ఎవరి ప్రచారం లేదని పేర్కొన్నారు. యువతను రాజకీయాల్లోకి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. మా ఫ్రంట్ తరపున రాజకీయాల్లో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మకాలు, దోపిడీ పెరిగిపోయిందని, అప్పులు పెరిగిపోయాయని ఆరోపించారు. ఎక్కడ చూసినా దోపిడీని, ఇసుక దోపిడీ, ఖనిజాల దోపిడీ, ఋషికొండ దోపిడీ, ఈ విధంగా అనేక దోపిడీలు జరుగుతున్నప్పుడు మళ్ళా ప్రజాస్వామ్యం అన్నది ప్రమాదంలో పడుతుంది. కాబట్టి ఈ దోపిడీలన్నీ ఆపడానికి, అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ సృష్టించడానికి, అవినీతి లేని ఆంధ్రప్రదేశ్ సృష్టించడానికి, రౌడీయిజం లేని ఆంధ్రప్రదేశ్, డ్రగ్స్ లేని ఆంధ్రప్రదేశ్, పర్యావరణ విధ్వంసం లేని ఆంధ్రప్రదేశ్ను సృష్టించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని గమనించి మేమందరం కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈరోజు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మీ ద్వారా, ముఖ్యంగా మీడియా ద్వారా మేము ప్రజలకు తెలియజేస్తున్నది ఏంటంటే, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని మీరందరూ గుర్తించండి. ఎప్పుడు చూసినా కూడా ఓట్ల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకరికి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి పొత్తులు పెట్టుకుని వచ్చారు. అందుకనే వారు వెళుతున్నప్పుడు నేను చెప్పాను, మీరు పొత్తులు పెట్టుకునే ముందు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ఇన్ రైటింగ్ మీరు ఒక పత్రం తీసుకురండి. మా పొత్తుల వల్ల ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా వస్తుంది, మా పొత్తుల వల్ల విభజన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేరుస్తాం, మా పొత్తుల వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోతుంది, రైల్వే జోన్ యొక్క అస్తవ్యస్తీకరణ ఏదైతే ఉందో దాన్ని సుశ్రుతంగా చేస్తామని చెప్పి మీరు ఇన్ రైటింగ్ తీసుకొని అప్పుడు పొత్తుల్లోకి వెళ్ళండి అని చెబితే అక్కడి నుంచి సమాధానమే లేదు. వాళ్ళు తిట్టారు. 2019వ సంవత్సరంలో ఏ విధంగా ధర్మ పోరాట దీక్షలు పెట్టి తిట్టారో ఆ తర్వాత మళ్ళా వెళ్ళి అదే పార్టీతో పొత్తులు పెట్టుకున్నారు. కాబట్టి వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రయోజనం ముఖ్యం కాదు, స్వప్రయోజనం ముఖ్యం. అది ప్రజలకు చెప్పడానికి ఈరోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగిందని చెబుతున్నారు. గూడూరు మండలం కాండ్ర గ్రామంలో నివాసం ఉంటున్న ఎస్సీ ఎస్టీ భూమిలో సర్వే నెంబర్ 1 నుండి 30 వరకు గల ప్రభుత్వ భూమిని 2000 సంవత్సరం నుండి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నామని, అదే గ్రామానికి చెందిన వారి బంధువుల వ్యక్తి దౌర్జన్యం చేసి ఆక్రమించుకున్నారని ఆ గ్రామస్తులు మీడియా ముందు వాపోయారు. ఈ భూమికి సంబంధించి ఇప్పటిదాకా అనుభవం ఉంది, వాళ్ళు వ్యవసాయం చేసుకున్నారు. ఈ వైసీపీ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ భూములన్నింటినీ కూడా పెంచుల రాజు అని చెప్పేసి అతను వీళ్ళు కాంట్రాకు సంబంధించి అతనే ఈ పక్క ఓజిలి మండలంలో వచ్చి మొత్తం ఒక 30 ఎకరాల పైన ఆక్రమించుకొని మొత్తం ఫెన్సింగ్ చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, రోజువారీ కేసులు పెట్టడం, సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు. ఇప్పుడు మన డిఆర్ఓ గారికి అదే మీరున్నప్పుడే జరిగిందని చెప్పేసి ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన వెంటనే ఈ సెక్షన్కి పంపించి ఇప్పటికే తహసీల్దార్ గారు సర్వే చేసి రిపోర్ట్ పంపించారు. వాళ్ళకి పట్టాలు ఇవ్వమని చెప్పాం. పట్టాలు ఇవ్వకుండా పోతే వీళ్ళు ఈరోజు ఉన్నది కూడా పరిస్థితి చాలా తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు. బతికే కష్టంగా ఉన్న వీళ్ళకి కోర్టులకు పోవడము, ఇట్లా పోలీస్ స్టేషన్కి పోవడము, పోలీసులు ఒకవైపు వాళ్ళకు సపోర్ట్గా నిలబడి వేధించడం అనేది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వైసీపీ పాలనలో ఒకవైపు మేము పట్టాలు ఇస్తున్నాం, భూములు ఇస్తున్నాం అని చెప్తూ దాదాపు ఒక 15-20 ఏళ్ల క్రితం వాళ్ళు సాగులో అంతకు ముందు నుంచి 30 ఏళ్ళుగా ఉన్నారు. వాళ్ళకి ఈరోజు పట్టాలు ఇవ్వకుండా వేధించడం సరైనది కాదు. వెంటనే ఈ పట్టాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మనం చూస్తూ ఉంటే ఇప్పుడు పట్టాలని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. మనం రేణుగుంట అర్జున్తో కూడా చూసాం, ఇప్పుడే చెప్పాం. 2010లో సీజ్ చేసిన వాహనాలు పంపించేశారు. వాళ్ళకి సంబంధించిన ఒక చర్య లేదు. అక్కడ మొత్తం కూడా సిద్ధుల రవికి దాసోహం అయిపోయినది. జిల్లా అధికారుల కంటే ప్రతి ఒక్కరు సర్వే ల్యాండ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చిన భూమిలో కూడా తవ్వేస్తారు. ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క తవ్వకాలు, ఆక్రమించుకోవడాలు, దౌర్జన్యాలు చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇమీడియట్గా జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు, డిఆర్ఓ గారు వాళ్ళు ముగ్గురు కూడా చర్చించుకొని ఈ భూ సమస్యల మీద
పేదలకి అనుకూలంగా ఎస్సీ ఎస్టీలకి బీసీలకి వాళ్ళకి అనుకూలంగా తీర్పు చేయాలని చెప్పేసి, లేకపోతే వాళ్ళందరూ కూడా ఉద్యమాలు చేయాల్సి వస్తుంది. కలెక్టర్ ఆఫీస్ కూడా కూర్చుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టుగా చూస్తున్నారు. కింద స్థాయి అధికారులేమో ఎమ్మెల్యేలకి లేకపోతే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు భయపడిపోయి ఈరోజు ఏమాత్రం పైన ఇవాళ పేదలకు అనుకూలంగా తీర్పు చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. మీరన్నా చొరవ తీసుకొని ఈరోజు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా అమలు చేయడం లేదు. సిద్ధుల రవి వేల క్యూబిక్ టన్నుల గుళ్ళను తవ్వేశాడు, కొండనే తవ్వేశాడు. న్యాచురల్ దీన్ని మొత్తం కూడా భంగపరిచేశాడు. అయినా అతని మీద చర్య లేదు. ఇటువంటి దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతోంది జిల్లాలో. కాబట్టి వీటికి పరిష్కారంగా అధికారులు చర్యలు తీసుకోవాలి, లేకపోతే సిపిఎం తరఫున మేము పెద్ద ఎత్తున పేదల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తాను. తిరుపతి జిల్లా బాలాయనపల్లి మండలం కడగుంట గ్రామానికి చెందిన సుమారు 250 కుటుంబాలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నామని, సర్వే నెంబర్ 174లో 22.92 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన పాండు రంగయ్య అనే వ్యక్తి ఏబిఎన్ దినపత్రికలో పనిచేస్తూ స్థానిక అధికారులతో కుమ్మక్కై మా భూములను ఆక్రమించుకున్నారని జిల్లా కలెక్టర్కు అర్జీని అందజేశారు. మాది కడగొండ గ్రామం బాలాయపల్లి మండలం సార్. మా ఊర్లో 54 ఎకరాల మేతపురం భూమి ఉంది. దాంట్లో 32 ఎకరాలు కాంగ్రెస్ హయాంలో పేదలకు అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 27 ఎకరాల భూమిని 27 ఎకరాల భూమిలో 14 ఎకరాల భూమి ఒక ఏబిఎన్ రిపోర్ట్లు పట్టాలు చేయించుకొని గ్రామ ప్రజల మీద పాండురంగయ్య అనే వ్యక్తి ఆ భూమిలోకి వెళ్ళినప్పుడు గ్రామ ప్రజల మీద పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చి అందరిని ఇబ్బంది పెడుతున్నారు సార్. దయచేసి దీని మీద అందరూ యాక్షన్ తీసుకు. తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసం వద్ద ఈరోజు నగర రజక సాధికార సమితి కమిటీ నియామక పత్రం సుగుణమ్మ చేతుల మీదుగా అందజేశారు. ఈరోజు టీడీపీ రజక సాధికార కమిటీకి తిరుపతి అధ్యక్షుడిగా మన సుగుణమ్మ గారు మా బీసీలకి మా రజకులకి ఇవ్వడం మాకు చాలా ఆనందదాయకము. అదే జనసేన పార్టీ టీడీపీ ఇద్దరు ఉమ్మడి మేనిఫెస్టోలో బీజేపీ మేనిఫెస్టోలో రజకులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. మన బీసీలని రజకుల్ని ఎస్సీ జాబితాలో చేర్పించడం కానీ, అట్టే దేవస్థానం టీటీడీ దేవస్థానంలో ఉండే బట్టలన్నీ మన రజకులకే ఇచ్చి వాళ్ళకి కాంట్రాక్ట్ బేసిక్ కింద మనకే ఇవ్వాలనేసి ప్రతిపాదన ఒకటి. బీసీల్లో 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీగా ఇవ్వడము, దోబిఘాట్లకి చెరువులకి రజకులకే కేటాయించడం ఒకటి. ఇంకోటి 50 సంవత్సరాల వాళ్ళకి 4000 రూపాయలు పింఛన్ ఇవ్వడము. ఇది ఇంకా చాలా అరుదైన శుభపరిణామము. అందుకని బీసీలు ప్రతి ఒక్కడు ఈ ముక్త కంఠంతో అందరూ కలిసి టీడీపీకి జనసేనకి బీజేపీకి ఓటేసి రుణం తీర్చుకునే అవకాశం మళ్ళీ మనకు కల్పించాలని అందరినీ కోరుకుంటున్నాను. రోజుటి వరకు కూడా ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరిగిందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న కాలంలోనే జరిగింది. దానికి తోడు ఈరోజు మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టోలో రజకులకి దేవస్థానంలో కానీ, అదేవిధంగా స్థానిక ఆసుపత్రులలో కానీ, అదేవిధంగా స్థానికంగా ఎక్కడైనా కానీ చెరువులు కానీ కుంటలు కానీ ఉంటే వీటన్నిటి మీద కూడా అధికారాన్ని రజకులకి అప్పగిస్తూ, అదేవిధంగా వృత్తిదారులందరూ కూడా వాళ్ళ వృత్తి పనులు చేసుకునేదానికి 90% సబ్సిడీతో పనిముట్లు వాళ్ళకి కల్పిస్తూ 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును కల్పిస్తూ, అదేవిధంగా ఎవరికైనా కూడా 50 సంవత్సరాలు నిండిన వారికి 4000 రూపాయలు పింఛను కల్పిస్తూ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయానికి బీసీలందరూ కూడా ముక్త కంఠంతో ఉమ్మడి తెలుగుదేశం పార్టీ బీజేపీ అదేవిధంగా జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలని చెప్పి కూడా ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు బీసీల రుణం తీర్చుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని బీసీలందరూ కూడా ఆర్థికంగా మానసికంగా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. వేసవికాలం ప్రారంభం అయినందువల్ల గ్రామంలో త్రాగునీరుకు ఇబ్బందులు కలగకుండా చూడాలని రామచంద్రాపురం మండలం ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి అధికారులు నాయకులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
రామచంద్రపురం మండలంలో సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి సాధారణ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ అధికారులు నాయకులు సమన్వయంతో పనిచేస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్నారు. వేసవికాలం మొదలైన కారణంగా గ్రామాలలో ఎక్కడా ప్రజలకు త్రాగునీరుకు ఇబ్బందులు రాకుండా అధికారులు నాయకులు తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇప్పుడు జరిగే 10వ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తే వచ్చే సంవత్సరం గ్రామాలలో ఉండే విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేరే అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రత్యూష, జడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీరాణి, సింగిల్ విండో అధ్యక్షులు ఎద్దుల చంద్రశేఖర్ రెడ్డి, మండల ఎంపీటీసీలు, సర్పంచులు, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళ మధ్య ఏమాత్రం కొంచెం పొరపచ్చాలన్నా కూడా ఆ మండలం అభివృద్ధి కుంటుపడుతుంది. కాబట్టి ఎప్పుడు కానీ మండలం అయినా కానీ మండలం పూర్తి స్థాయి అయినా పంచాయతీల లెవెల్ అయినా కూడా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి మన మండలాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ఆశిస్తున్నాను. కాబట్టి ఇక ఏదైనా చిన్న చిన్న ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ముఖ్యంగా మన తాగునీటి ఇబ్బంది కలుగుతుంది. దాన్ని రానికుండా కూడా దానికి సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కానీ వాళ్ళకి సంబంధించిన పరిధిలో వాళ్ళు పూర్తి స్థాయిలో ఎక్కడా కానీ నీటి సమస్య లేకుండా చూడాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు అధికారులు హాజరు శాతం కూడా చాలా తక్కువగానే ఉంది. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో నేటి నాయకుల కారణంగా బీసీలు దగా పడుతున్నారని టీడీపీ గాండ్ల మాజీ డైరెక్టర్ రుద్రగోపి ఆరోపించారు. పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా నిలిచి ఆదరిస్తున్నారని అన్నారు. అయితే ఆ పార్టీ అధిష్టానం అధికార కుట్ర నేపథ్యంలో సాగిస్తున్న పొత్తుల కారణంగా బీసీలకు రాజకీయ సీట్లు కేటాయించకుండా పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. చిత్తూరు, కడప, నెల్లూరు, తిరుపతి వంటి ప్రాంతాలలో బీసీలకు అసలు సీట్ల ఊసే లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో బీసీ డిక్లరేషన్ ఇచ్చిన టీడీపీ నేతలు బీసీలకు సీట్లు కేటాయించడంలో మొండి వైఖరి చూపడం దుర్మార్గమన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 1,30,000 ఓట్లు ఉన్న బీసీలకు సీట్లు లేకపోవడం దారుణమన్నారు. టీడీపీలో చెప్పేదొకటి చేసేదొకటిగా నిరంతరం సాగుతోందన్నారు. బీసీలను ఓటు బ్యాంకుగా వినియోగించుకుంటూ చిన్న చూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్న బీసీలకు సీటు ఇవ్వాలని కోరుతూ యువ నాయకుడైన బడి సుధా యాదవ్ కు టికెట్ ఇవ్వాలని సోషల్ మీడియాలో పోస్టు చేయడం జరిగిందన్నారు. మనం ఇక్కడ సొంత నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓటమి చూడాల్సి వస్తుంది. అందుచేత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, మీరు మీ సొంత నియోజకవర్గం, మీ సొంత గ్రామం, మీ గ్రామం కూడా మీ సొంత ఊర్లో మనం ఓడిపోతే మళ్ళీ కూడా మనకు పరువు పోతుంది అనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా బీసీలకి టికెట్ కేటాయిస్తే బాగుంటుంది అనేసి తెలియజేస్తున్నాం. ఈరోజు చాలామంది పోటీల్లో ఉన్నారు, 2-3. 4.5 సంవత్సరాలు ఎక్కడ కనపల్ల ఇన్ఛార్జి గారు. నేను వండుకొని ఒక యువకుడు, ఉత్సాహవంతుడు, తుమ్మలగుంట ప్రజెంట్ సర్పంచ్, ఇలాంటి యువకుడు బడి సుధా యాదవ్కు తెలుగుదేశం పార్టీలో టికెట్ ఇస్తే బాగుంటుందనేసి ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే, ఇప్పుడున్న పులివర్తి నాని గారు ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఆయన నాకు ఫోన్ చేసి, నువ్వు స్కూటర్లో పోతా ఉంటావు, నీ వెనకాల టిప్పర్ వస్తుంది, టిప్పర్కి బ్రేకులు ఫెయిల్ అవుతాయి అంటాడు. నన్ను అనాల్సిందే. నీ కోసం కష్టపడతా అంటే, తెలుగుదేశం పార్టీకి కష్టపడతా అంటే నన్ను నువ్వు మాట్లాడాల్సిందే. ఒక బీసీ కార్యకర్తనే. నీ కోసం సర్వస్వం పోగొట్టుకున్నా. ఈరోజు మంగళంలో నా ఇల్లు కూడా కబ్జా చేశారు. నా పెళ్ళాం బిడ్డలతో తొడుకొని, ఒక ఆడబిడ్డలు తొడుకొని, 2 ఆడబిడ్డల వయసులో ఉన్న బిడ్డలు తొడుకొని నేను తలదాచుకుంటున్నాను. నన్ను నువ్వు మాట్లాడితే ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఒకసారి పరిశీలన చేయండి. నేను ఒకటే చెప్తున్నా పులివర్తి నాని గారికి, నువ్వు ఎన్ని డ్రామాలు ఉన్నాయి, పెట్రోల్ డ్రామాలు, ఇంకోటి టికెట్ నేను ఉరేసుకొని చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాననేసి నువ్వు ఎన్ని డ్రామాలు వేసినా చంద్రగిరి నియోజకవర్గంలో బీసీలకు టికెట్ ఇస్తేనే తెలుగుదేశం పార్టీకి మనుగడ సాధిస్తాదనే సందర్భంగా తెలియజేస్తాను. చంద్రగిరి బీసీ ఎస్ఎంహెచ్ అమ్మాయిల హాస్టల్ సమస్యలపై నిర్లక్ష్యం వీడాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అక్బర్, చంద్రగిరి ఇన్ఛార్జ్ తేజ కలెక్టర్ కార్యాలయంలో బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి భాస్కర్ రెడ్డికి స్పందన కార్యక్రమంలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ ఎస్ఎంహెచ్ హాస్టల్ నందు మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని, స్నాక్స్ ఇవ్వడం లేదని, అమ్మాయిలు సరిగ్గా తినక అనేక అవస్థలు పడుతున్నారని వారు ఫిర్యాదు చేశారు. హాస్టల్ నందు అనేక సమస్యలు ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థినులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు అన్నారు. హాస్టల్ నందు సరిగా వంట చేయకపోవడంతో విద్యార్థినులు కడుపులు మార్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ అధికారులు హాస్టల్ అన్నింటిపై డ్రైవ్ నిర్వహించి సమస్యలు గుర్తించి పరిష్కరించాలని, లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు శ్రీనివాస్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో అనేక మంది బడుగు బలహీన విద్యార్థులందరూ కూడా తిరుపతి మహానగరంలో చదువుతున్నారు. అనేక మంది హాస్టల్లో సాంఘిక సంక్షేమ హాస్టల్లో అందరూ కూడా పేద విద్యార్థులందరూ చదువుతున్నారు. కాకపోతే గత నవంబర్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 4 నెలల పాటు ఏ మాత్రం విద్యార్థులకి మెస్ బిల్లులు ఇవ్వలేకపోవడం వల్ల వార్డెన్లు ఇప్పటికే 4 నెలల నుంచి అనేక రకాలుగా అప్పు తీసుకొచ్చి విద్యార్థులకి కడుపు మార్చకుండా భోజనాలు వడ్డిస్తున్నారు. కాకపోతే ఇదే విధంగా కొనసాగితే విద్యార్థులకి పౌష్టికాహారం అందకపోవడం పూర్తిగా దూరమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే సంక్షేమ హాస్టల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపైన కూడా ఏమాత్రము జిల్లా సంక్షేమ అధికారులు ఎవరైతే ఉన్నారో బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా పర్యవేక్షణ లోపమయ్యి విద్యార్థులు అనేక రకాలుగా అవసరం పడుతున్నారు. అదేవిధంగా 10th క్లాస్ విద్యార్థులకు ఎగ్జామ్స్ ఉన్నా కూడా ఇప్పుడు కూడా వాళ్ళు ప్రత్యేకంగా కేర్ తీసుకుని ట్యూటర్స్కి ప్రత్యేకంగా నియమించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడంలో పూర్తి లోపమైనారు. ట్యూటర్స్ పెట్టుకుని 1000 ఇవ్వాలి. వాళ్ళు కూడా గత 4 నెలల నుంచి వాలంటీర్స్కి ఏమాత్రం డబ్బులు ఇవ్వలేదు. అంటే సంక్షేమ హాస్టల్లో 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతామని చెప్తున్నారు తప్పితే కేవలం మాత్రమే తప్పితే రాష్ట్రం చూస్తే విద్యార్థులకి గత ప్రతి హాస్టల్లో ఇదే బాధలేదు. ఈ ఎస్ఎంహెచ్ హాస్టల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయి. ఎస్ఎంహెచ్ హాస్టల్లో కూడా అనేక మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే బీసీ సంక్షేమ, ఎస్సీ సంక్షేమ హాస్టల్ అధికారులందరూ స్పందించి వెంటనే పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా తిరుపతి కలెక్టర్ ఆఫీస్లో స్పందనలో జేసీ గారికి విన్నవించుకోవడం జరిగింది. వెంటనే విడుదల చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తుంది. రాబోయే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తుందని కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడారు. అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేయడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని తెలిపారు. 2014లో 3 పార్టీలు కలిసి పోటీ చేసి అఖండ విజయం సాధించింది. కొన్ని కారణాల వల్ల 2019లో కలిసి పోటీ చేయలేదని తెలిపారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాకుండా జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. అప్పుల ఆంధ్రప్రదేశ్గా వైసీపీ ప్రభుత్వం మార్చిందని, టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి వెళ్లడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని తెలిపారు. అబద్ధాలు కాన్ఫిడెంట్ గా ఎలా మాట్లాడాలో జగన్ కు బాగా తెలుసునని, 12 నకిలీ మద్యం కంపెనీలను బినామీ పేర్లతో నడుపుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఉచితంగా ఇసుకను అందజేశామని, సామాన్య ప్రజల వద్ద నుండి ఇసుక ద్వారా కోట్ల రూపాయలను దండుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న కంపెనీలను కూడా ఎలా పంపారో అందరూ చూశామని, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అరాచకాలు పెరిగిపోయాయని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలలో ఓడిపోయే అభ్యర్థికి ఓటు వేసి ఓటును వేస్ట్ చేసుకోకండి తెలిపారు. తెలుగుదేశం పార్టీ నేతలు ఏ కార్యక్రమం నిర్వహించినా కాపీ కొట్టడమే వైసీపీ నేతల పని అని పేర్కొన్నారు. అఫీషియల్గా తెలుగుదేశం పార్టీ, జనసేన 2 పార్టీలు కూడా మొత్తుతో ముందుకెళ్తున్నాయన్న సంగతి ఇప్పటికే మీకు తెలిసిందే. సో అలాగే బీజేపీతో కూడా, కేంద్ర ప్రభుత్వంతో కూడా కలిసి 2024 ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పనేసి ఇరు పార్టీలు, అటు తెలుగుదేశం పార్టీ, జనసేన 2 కూడా బీజేపీ నాయకత్వంతో జరిగిన చర్చల్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఆల్రెడీ అఫీషియల్గా బీజేపీ, భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నడ్డా గారు అఫీషియల్గా లెటర్ రిలీజ్ చేయటం, తెలుగుదేశం పార్టీ మాకు పాత మిత్రులు అని చెప్పనేసి చెప్పటం, అప్పుడు వాజ్పేయి ప్రభుత్వంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు కీలకమైన పాత్ర పోషించారు.
ప్రభుత్వ నిధులు తుడా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను సోమవారం రామచంద్రాపురం మండల నాయకులతో కలిసి చెవిరెడ్డి ధ్యానేష్ రెడ్డి ప్రారంభించారు. రామచంద్రాపురం మండలంలోని కేకేవీపురం, వెంకటరామాపురం, సొరకాయలపాలెం, రావెల్లవారిపల్లి పంచాయతీలోని ప్రభుత్వ నిధులు తుడా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను చెవిరెడ్డి ధ్యానేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామచంద్రాపురం మండలం ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ నిధులే కాకుండా స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా నిధులతో రాష్ట్రంలో ఎక్కడా చేయలేని పనులను చంద్రగిరి నియోజకవర్గంలో చేశారన్నారు. ప్రతి గ్రామంలో తుడా నిధులతో బీటీ రోడ్లను ఏర్పాటు చేసిన ఘనత కేవలం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికే దక్కుతుందన్నారు. చంద్రగిరి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీరాణి, మండల అధికారులు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి మరియు మన స్థానిక గౌరవ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు మన మండలంలో చేసినటువంటి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ప్రారంభించడం అనేది మొట్టమొదటిగా కేకేపురం నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. మన ఎమ్మెల్యే గారు తుడా నిధులు రాష్ట్రంలో కల్లా కూడా అత్యధికంగా తెచ్చి మన నియోజకవర్గం, మన మండలం కూడా అభివృద్ధి నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో కూడా అభివృద్ధి చేయడానికి పనులు లేకుండా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం జరిగింది. మన నియోజకవర్గం, మన మండలం కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి పథంలో ఉందని తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రజలందరూ కూడా మన గౌరవ శాసనసభ్యులు అభివృద్ధి మరియు అతని కుటుంబంలాగా మన మండలంలో, మన నియోజకవర్గ స్థాయిలో అతని కుటుంబ సభ్యుల్లాగా కరోనా టైంలో అయితేనే ఎల్లవేళలా కూడా కాపాడుకుంటూ వస్తూ ప్రజల నుంచి మన్ననలను పొందినటువంటి ఏకైక ఎమ్మెల్యే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారని చెప్పడంలో అతిశయోక్తి లేదని తెలియజేస్తుంది. పలమనేరు రూరల్ మండలం కూర్మాయి గ్రామంలో పల్లవులు కట్టిన వరదరాజ స్వామి ఆలయ భూగర్భంలో పంచలోహ విగ్రహాలు బయటపడ్డాయి. శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాలుగా ఆలయ పూజారి గుర్తించారు. ఆలయ పునర్నిర్మాణ పనులలో భాగంగా త్రవ్వకాలు జరిపారు. గర్భాలయంలోని మూలవిరాట్ కింది భూభాగంలో 2 అడుగుల ఎత్తుగల విగ్రహాలు బయటపడ్డాయి. ఆ విగ్రహాలకు గ్రామస్తులు పూజలు చేస్తున్నారు. విగ్రహాలు ఏ కాలం నాటివో కనుగొనేందుకు ఆర్కియాలజీ అధికారుల సహకారం తీసుకుంటామని ఆలయ యాజమాన్యం తెలిపారు. దీని మట్టుకు వచ్చేట్లు చూసుకుంటే ఆగమ నిబంధనల మేరకు హెలికాప్టర్లు తిరగకూడదని నియమం ఉన్నప్పటికీ తరచూ తిరుమల కొండపై విమానాలు తిరుగుతూనే ఉన్నాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలో హెలికాప్టర్లు వెళ్లాయి. ఆగమ నిబంధనల మేరకు హెలికాప్టర్లు తిరగకూడదని నియమం ఉన్నప్పటికీ తరచూ తిరుమల కొండపై విమానాలు తిరుగుతూనే ఉన్నాయి. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో చదరంగం క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో చదరంగం క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తారకరత్న సతీమణి అలైక్యరెడ్డి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వీఐపీ విరామ సమయంలో తారకరత్న సతీమణి అలైక్యరెడ్డి దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జగన్ ముద్దు, రోజా వద్దు. అవినీతి అక్రమాలను పెంచి పోషిస్తున్న రోజాకు మళ్లీ టికెట్ ఇస్తే ఓడిస్తాం. రోజాపై తిరుగుబాటు చేసిన నగరి నియోజకవర్గ వైకాపా నేతలు. గ్రామ సర్పంచులకు గ్రామాలకు రావాల్సిన నిధులను ఎవరికి, ఎప్పుడు, ఎందుకు మళ్లించారో ప్రజలకు తెలపాలి. సీఎంను అధికారంలో దించడమే మా ప్రథమ లక్ష్యం.
పేర్కొన్న పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు రాజేందర్. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో నేటి నాయకుల కారణంగా బీసీలు దగా పడుతున్నారు ఆరోపించిన టీడీపీ గాండ్ల మాజీ డైరెక్టర్ రుద్రగోపి. తిరుపతి లోక్సభకు ఏపీ యునైటెడ్ ఫ్రంట్ నుంచి విజయ్ కుమార్ ఐఏఎస్ పోటీ వెల్లడించిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మీనారాయణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.